నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వైద్య విద్య ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించనున్న నీట్ కు రాష్ట్ర విద్యార్థులు సన్నద్దమవ్వాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. నీట్ మినహాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వ్యాజ్యం సుప్రీంకోర్టులో నడుస్తున్నా సానుకూల తీర్పుపై ప్రభుత్వం ఇప్పటికే ఆశలు వదులుకుంది. పొరుగు రాష్ట్రం కర్ణాటక తరహాలో రాష్ట్ర విద్యార్థులను నీట్ అవసరాలకు అనుగుణంగా సిద్దం చేయడంలో విఫలమైంది. ఈ పరిస్థితుల్లో స్టేట్ సిలబస్ చదివిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. వేసవి సెలవుల్లో సీబీఎస్ఈ సిలబస్ తో క్రాష్ కోర్సు నిర్వహిస్తామని చెబుతున్న ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై నోరు మెదపడం లేదు. ఇప్పటికే నీట్ కు సిద్దంగా ఉండాలని చెబుతున్న సర్కారు నేషనల్ పూల్లో చేరే అవకాశాలపై చర్చించడం లేదు. ఫలితంగా 2,500 సీట్లు రాష్ట్ర విద్యార్థులకు దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది నీట్ ఉంటుందా లేదా, ఉంటే దాని స్వరూప స్వభావాలెలా ఉండబోతున్నాయి, ప్రవేశాల సంగతేంటి? ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులు తల్లిదండ్రుల్లో అదే ఉత్కంఠ. దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ నీట్ పై రాష్ట్రం నుంచి ఇప్పటికే 72 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎంసీఏకి వ్యతిరేకంగా కళాశాల యాజమాన్య సంఘాలు, అల్పసంఖ్యాక కళాశాలలు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ వైద్య విశ్వవిద్యాలయాలు న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఏ ఒక్క రాష్ట్రంలోనూ కామన్ సిలబస్ లేదు. సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్, ఎన్సీఆర్టీ, సీఓబీఎస్సీ వంటి రకరకాల విద్యా విధానాలున్నాయి. మరో కీలక సమస్య ఏంటంటే మైనారిటీ అనే పదానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో నిర్వచనం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఏకీకృతం సాధ్యమా, ఆచరణీయమేనా? అసలు నీట్ ఎవరి కోసం? నీట్ గందరగోళాన్ని పెంచుతున్న మరో అంశం 1974 రాష్ట్రపతి ఉత్తర్వులు. వాటి ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. దాని ద్వారా వైద్య విద్య ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలు నిర్వహించుకునే అధికారం ఆంధ్రప్రదేశ్ కే ఉంది. దీనిలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి లేదు. అయినప్పటికీ ఎంసీఐ మొత్తం వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అదీగాక మైనారిటీ కళాశాల వాదనలు నీట్ ఉంటుందా లేదా అనుమానాల్ని పెంచుతున్నాయి. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 25-30 ఏళ్లు దాటిన క్రైస్తవ విద్యా సంస్థలకు తమ ప్రవేశ ప్రక్రియను తామే సొంతంగా నిర్వహించుకునే వెసులుబాటుంది. కానీ రాష్ట్రపతి ఉత్తర్వులు, ఉన్నత న్యాయస్థానాల తీర్పుల్ని బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తోందనేది ఎంసీఐపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఇన్ని గందరగోళాల మధ్యే ఎంబీబీఎస్ లో ప్రవేశాలకు 2013 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ రాష్ట్రంలోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. భారతీయ వైద్య మండలి ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. మే 5న పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్య విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్షపై మన రాష్ట్రంతో పాటు పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి మరికొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పరీక్ష నిర్వహణకే ఎంసీఐ మొగ్గు చూపింది. మన రాష్ట్రంలోనూ కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించినా నీట్ ని అడ్డుకోవడం అసాధ్యమని తేలిపోయింది. నీట్ గురించి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన రూరల్ విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన ప్రభుత్వం చాలా ఎక్కువ కృషి చేస్తున్నాం ఈ సంవత్సరం ఎంసెట్ పెట్టాలని. అయినప్పటికీ అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు హైయెస్ట్ కోర్టు కాబట్టి అందులో ఈ కేసు నడుస్తూ ఉంది. త్వరలో మనకి ఫరగా వస్తుందని, అంటే మనం ప్రభుత్వం మనమే ఈ సంవత్సరం ఎంసెట్ రూరల్ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని 371 ఆర్టికల్ డి మనం ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ ప్రకారం మనకి సుప్రీంకోర్టు నిర్వహించుకోమని ఇస్తుందని మేము ఆశాభావంతో ఉన్నాం. త్వరలో వస్తే వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ విద్యార్థుల తండ్రులు కన్ఫ్యూజ్ లేకుండా నీట్ ఎగ్జామ్ సంబంధించి కూడా ప్రిపేర్ అవ్వాలని కోరుతున్నాం. దీని విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలు ఏమాత్రం ప్రభావం చూపినట్లు కనిపించలేదు. పరీక్ష నిర్వహిస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పాఠ్య ప్రణాళిక, ఇతర విధి విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపకుండా కేవలం అంతర్జాలంలో మాత్రమే సమాచారాన్నుంచింది. దీంతో సిలబస్ పై పూర్తి అవగాహన లేక విద్యార్థులు ఇంటర్ బోర్డు పాఠ్యాంశాలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా జాతీయ స్థాయి పరీక్ష తప్పదని తేలిన నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంకటంతో ఇంటర్ బైపీసీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు, మార్చిలో వార్షిక పరీక్షలు పూర్తయిన నెలన్నర రోజుల్లో నీట్ కు ఎలా సిద్ధపడాలన్న విషయాన్ని విద్యార్థులు, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. నీట్ తో కామన్ మెరిట్ ద్వారా దేశవ్యాప్తంగా అందరు విద్యార్థులకు ఒకే తరహా విద్యను అందించాలన్న ఎంసీఐ ఉద్దేశం మంచిదే.
ప్రస్తుత విధానం ప్రకారం దేశంలో వివిధ రాష్ట్రాలు సొంతంగా నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలకు అదనంగా జాతీయ స్థాయిలో ఏఎఫ్ఎంసీ, జిప్మర్, ఏఐఎంఎస్ వంటి ప్రధాన ప్రవేశ పరీక్షలున్నాయి. మన రాష్ట్రంలోని 4,200 ఎంబీబీఎస్, 1,300 బీడీఎస్ ప్రవేశాల కోసం ఏటా 60 నుంచి 70,000 మంది విద్యార్థులు ఎంసెట్ ద్వారా పోటీ పడేవారు. ఇకపై అన్ని పరీక్షలు రాయాల్సిన గందరగోళం విద్యార్థులకు లేకుండా అన్ని కళాశాలల్లో అడ్మిషన్లకు ఒకే పరీక్ష నిర్వహించాలని ఎంసీఐ ఉద్దేశం. ఇంతవరకు బానే ఉన్నా నీట్తో వచ్చే చిక్కులు లేకపోలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే చూస్తే జాతీయ స్థాయిలో ప్రవేశాలకు ఉద్దేశించిన నేషనల్ పూల్ చేరడానికి అప్పట్లో మన రాష్ట్రం అంగీకరించలేదు. ఇప్పుడు దానివల్ల మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో వందల్లో సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్టికల్ 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పట్లో నేషనల్ పూల్ విధానానికి ఒప్పుకోలేదు. దాంతో ఇప్పుడు మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల విద్యార్థులు చదవడం, మనం ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవడం కష్టమవుతోంది. నేషనల్ పూల్లో మనం కలవటం వల్ల 2,500 సీట్లకి మన విద్యార్థులు పోటీ పడొచ్చు. అయితే మనం గత సంవత్సరాలు అనుభవంలో చూసినట్టయితే జాతీయ స్థాయిలో ఏ పరీక్ష జరిగినా మన విద్యార్థులు బాగా రాణిస్తున్నారు. సింహభాగం మనకే వస్తుంది. కాబట్టి నేషనల్ పూల్లో మనం చేరటం వలన మన విద్యార్థులకి చాలా లాభమే చేకూరుతుంది. ఎక్కువ సీట్లు మనం సంపాదించుకోగలుగుతాం. భారత వైద్య మండలి తాజా ప్రతిపాదన ప్రకారం అన్ని రాష్ట్రాల కళాశాలల్లోనూ ఇతర రాష్ట్రాల వారికి 15% సీట్లను కేటాయించాలి. లెక్క ప్రకారం అయితే దీని ద్వారా మన రాష్ట్రంలో 300 సీట్ల వరకు పోయినా మన రాష్ట్ర విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో 2,500 మందికి అదనంగా సీట్లు పొందే అవకాశం ఉంది. కానీ మన రాష్ట్రం నేషనల్ పూల్లో లేకపోవడం వల్ల ఆ 2,500 సీట్లు దక్కే అవకాశాలు లేవు. అంతేకాక ఇప్పటి వరకు పలు డీమ్డ్ వర్సిటీల ప్రత్యేక పరీక్షల ద్వారా అనేక సీట్లు దక్కించుకుంటున్న విద్యార్థులకు ఇకపై ఆ అవకాశం ఉంటుందా లేదా అన్న సందిగ్ధత విద్యార్థుల్లో ఉంది. గతంలో జిప్మర్, సిఎంసి వెల్లూర్, ఏఎఫ్ఎంసీ, మణిపాల్ వంటి విశ్వవిద్యాలయాలు సొంతంగా పరీక్ష నిర్వహించుకునేవి. ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయాలన్నీ నీట్లో చేరితే అవి కూడా జాతీయ స్థాయిలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. నీట్ సిలబస్ కూడా ఇప్పుడు కొంచెం చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఎంసెట్ కంటే. దానికి కూడా చాలా తక్కువ టైం ఉంది ప్రిపేర్ అవడానికి. అది కూడా నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల మాకు డిసడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది. మాకు మన స్టేట్లో మనకే ఇస్తారా, లేకపోతే మనకు బయట ఉండే కాలేజెస్కి కూడా అప్రోచ్ ఉంటుందా? ప్లస్ ఎంత పర్సెంట్ మనకి బయట సీట్స్ ఉంటే మన వాళ్ళకి ఎంత అప్రోచ్ ఉంటుంది బయట అనేది ఇంకా మనకి గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నేషనల్ పూల్లో లేదు కాబట్టి మాకు ఈ ఏఎఫ్ఎంసీ కానీ, సిఎంసీ కానీ, సెయింట్ జాన్స్ కానీ, ఇట్లాంటి వేరే మణిపాల్ కానీ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మాకు ఛాన్స్ ఎట్లా వస్తుంది? బికాజ్ మా సీనియర్స్ చాలామంది దాంట్లోకి వెళ్ళారు. వాళ్ళందరూ మంచి ర్యాంక్స్ తెచ్చుకొని వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ ఎగ్జామినేషన్స్ రాశారు కాబట్టి. మాకు ఇట్లా నీట్ అని ఒక కామన్ ఎంట్రన్స్ వచ్చేస్తే మాకు మెరిట్ లిస్ట్ ఇచ్చినా కూడా మేము వేరే కాలేజెస్కి వెళ్ళి రాసే అది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. రాష్ట్రంలో 14 ప్రభుత్వ ఎంబీబీఎస్ కళాశాలలు, 23 ప్రైవేటు కళాశాలల్లో 4,200 సీట్లున్నాయి. వీటితో పాటు 2 ప్రభుత్వ, 14 ప్రైవేటు దంత కళాశాలలు ఉన్నాయి. ఇందులో మరో 1,300 సీట్లున్నాయి. మొత్తంగా 5,500 మెడికల్ సీట్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సీట్ల కేటాయింపు ప్రస్తుతం వివిధ రిజర్వేషన్ల ఆధారంగా నడుస్తోంది. పూర్తిగా ఎంసెట్ ఆధారంగా భర్తీ చేసే ఈ సీట్ల కేటాయింపును ప్రభుత్వమే చేస్తోంది. ఇందులో 40% అంటే 2,200 సీట్లు ప్రైవేటు కళాశాలలు మేనేజ్మెంట్ కోటా పేరుతో భర్తీ చేసుకుంటున్నాయి. ఇక మిగిలిన 3,300 సీట్ల కోసం ఏటా 60 నుంచి 70,000 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. సిలబస్ విషయంలో మరీ గందరగోళం. నీట్ ను సిబిఎస్ఈ పాఠ్యాంశాల ఆధారంగా నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో రాష్ట్ర పాఠ్యాంశాల ఆధారంగానే ఇంటర్లో విద్యా బోధన జరుగుతోంది. ఇప్పటికే ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ సిబిఎస్ఈకి అనుగుణంగా మార్చిన ద్వితీయ సంవత్సరం సిలబస్ పాతదే ఉంది. ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులకు ఇదే ఇబ్బంది ఎదురవుతోంది. నీట్ కు అవసరమైన బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. కార్పొరేట్ కళాశాలలు కొంత ముందే మేల్కొని సిబిఎస్ఈ సిలబస్ ను బోధిస్తున్నాయి. కానీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. వార్షిక పరీక్షలయ్యాక వేసవిలో క్రాష్ కోర్సు ఏర్పాటు చేస్తామని సర్కార్ చెబుతున్నా సాధ్యాసాధ్యాలు కనిపించడం లేదు. వార్షిక పరీక్షలకే ఇన్విజిలేటర్లు దొరక్క ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు సైతం వేసవిలో కార్పొరేట్ కళాశాలల్లో ఎంసెట్ సిలబస్ బోధించేందుకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు క్రాష్ కోర్సు బోధనకు సిబ్బంది దొరుకుతారా అన్నది
ఎవరూ చెప్పలేని సమాధానం. ఇప్పుడు దాదాపు బాటనీ జువాలజీలో ఒక 15 to 20% వేరియేషన్ ఇన్ ద సిలబస్ ఉంటుందండి. అయితే ఇప్పుడు జువాలజీకి వచ్చేటప్పటికి హ్యూమన్ ఫిజియాలజీ అనేది టోటల్గా డిఫరెంట్ చాప్టర్. అది మనకి ఇంటర్మీడియట్లో లేదు. ఇప్పుడు ఆ చాప్టర్ అంతా పిల్లలు చదువుకోవాలి. మరి వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి టైం ఎక్కడుంది? ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది అండ్ జనవరిలో నుండి పిల్లలందరూ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ మూడ్లోకి వెళ్ళిపోతారు. మరి పబ్లిక్ ఎగ్జామినేషన్ సిలబస్ వేరు, నీట్ సిలబస్ వేరు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఏం పెడతామనంటే మరి ఇప్పుడు నీట్ సిలబస్ని ఎలా చదువుకుంటారు, ఎప్పుడు చదువుకుంటారు? పీజీ నీట్ నిర్వహణలో పరీక్షా కేంద్రాల విషయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ విద్యార్థులు నీట్ గ్రాడ్యుయేట్ పరీక్ష విషయంలో మరోసారి ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు. పోలవరం టెండర్లలో L1 వెలగబెట్టిన నిర్వాకం వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం.